వ్యూవర్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎక్స్ట్రా ప్రోటీన్ యాడ్ చేయకుండా మటన్ కర్రీ మన ట్రెడిషనల్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ఇందులో మీకు తెలిసిన అన్ని ఇందులో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. లెమన్ ఏంటంటే మన మ్యారినేట్ ఈజీ అవ్వడానికి మనం యూజ్ చేస్తాం. ఇక్కడ నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. మటన్ అంతా మ్యారినేట్ చేసుకొని కీమా మొత్తం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను. అదొక సైడ్ పెట్టుకొని ఇప్పుడు నేను ప్రెషర్ పాన్ తీసుకొని అందులో ఇది శాండ్విచ్ ప్రెషర్ పాన్ అనమాట. దీంట్లో కుకింగ్ చాలా ఈజీగా ఉంది. అందులో మెటీరియల్ స్టీల్ కాబట్టి ఇట్స్ న్యూట్రల్, సో అందుకని నేను ఇది యూస్ చేశాను. ఇక్కడ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న కీమా ఇందులో యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత దాన్ని కొంచెం సేపు ఫ్రై అవనిచ్చాను. బికాస్ వాటర్ అంతా దానిలో నుంచి రిలీజ్ అవుతుంది. ఆ వాటర్తోనే అది హాఫ్ వరకు కుక్ అవుతుంది, అంటే ఒక 50% కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత మనం ఒక ప్రెషర్ లిడ్ పెట్టేసుకొని ఒక 6 విజిల్స్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. 6 విజిల్స్ వస్తే ఈజీగా మొత్తం స్మాష్ అయిపోద్ది. సో చిన్నపిల్లలు 1 year 2 years ఓల్డ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఫీడ్ చేయడానికి బాగుంటుంది. అందులో వచ్చిన సూప్తో కొంచెం నెయ్యి యాడ్ చేసి పెడితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఫైనల్ అవుట్పుట్ ఇది. ఐ హోప్ చాలా బాగా వచ్చింది అనుకుంటున్నా. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంది. మా పిల్లలు ఇద్దరు కూడా 2 years old.